అందరూ సింగరేణి అనగానే మీకేంద్రాబాయ్ పైసలు ఉన్నాయని సింగరేణి మస్తు మంది అంటారు. కానీ వాళ్ళు పడే కష్టము ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఒక్కసారి మైన్స్ లో పోయిందంటే వాడు మీదికి వచ్చేదాకా డౌటే, వాడి పానం మీద మనకి డౌటే. లోపల ఏం జరిగేది తెలియదు, ఏ నిమిషం ఎట్లా జరిగేది. అది న్యాచురల్ డిసాస్టర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ గా మనం ఏదైనా మిషనరీ లోపమైనా కావచ్చు. వాడికి ఏమయ్యేది తెలియదు బయటకు వచ్చేదాకా. మనిషిలో ఏదైనా కావచ్చు, ఆర్టిఫిషియల్ అంటే మనం చర్చేదే నేచర్ ని చర్చుకుంటూ లోపలికి పోతున్నాం. సో నేచర్ డిస్టర్బెన్స్ జరుగుతాయి. ప్రతి అమావాస్య పౌర్ణమికి భూమి ఎంతో కొంత కదులుతుంది. అది ఆన్ రికార్డ్స్ అక్కడ రాసి కూడా పెడతారు వాళ్ళు, జరుగుద్ది అని. అందుకే సింగరేణిలో పనిచేసే ప్రతి ఒక్కరు తెలుసు, పౌర్ణమికి అమావాస్యకి చూసుకొని పనిచేయరు రాబాయ్ ముందే చెప్తారు మీద సేఫ్టీ టాక్ లో. అక్కడ డేట్స్ కూడా ఉంటాయి, నోటీస్ బోర్డులో డేట్స్ కూడా ఉంటాయి. ఈ నెల పౌర్ణమి అమావాస్య ఎప్పుడు, ఇక అట్లా చూసుకొని పనులు చేసుకుంటారు. ఇవి ఎవ్వరికి బయట తెలియదు. కాళ్ళ దగ్గర చెప్తాడు నీకేంద్రాబాయ్ సింగరేణి అంటాడు, కానీ వాళ్ళు పడే కష్టం తెలియదు. వాళ్ళు ఇవాళ కష్టం, వాళ్ళు ఆ రోజు కష్టపడి బొగ్గు పిల్ల బయటకు తీస్తారు కాబట్టి ఇవాళ మనం ఏసీలు ఫ్యాన్ చేసుకొని కూర్చుంటాను. చాలా గ్రేట్ వాళ్ళందరూ.